వెల్కమ్ టు అర్హ తెలుగు స్టోరీస్. ఈరోజు కథ ప్రణయమా ప్రళయమా పార్ట్ 11. ఇంత మంచి స్టోరీని మనకు అందించిన వారు ఈషా అద్వైత గారు. ఇక స్టోరీలోకి వెళ్తే, ముహూర్తం సమయం అవటంతో ఇద్దరికి రింగ్స్ ఇస్తుంది స్ఫూర్తి. గాఢమైన నిట్టూర్పుతో తన చేతిలో ఉన్న రింగ్ని చూస్తూ హైమ చేతిని అందుకుంటాడు కౌశల్. ఆమెను యాక్సెప్ట్ చేయాలని ఇప్పటి వరకు తన మనసుకు ఎంత సర్ది చెప్పుకున్నాడో అతనికే తెలుసు. రింగు పెట్టి చివరి క్షణం వరకు అతని చెయ్యి వణుకుతూనే ఉంటుంది. ఇక్కడ హైమను యాక్సెప్ట్ చేయటానికి ఇబ్బంది పడ్డది కేవలం ఆమె అంటే లేని ఫీలింగ్స్ వల్లే, రిషిని లవ్ చేయడం వల్ల కాదు. పెద్దమ్మగారు, వంశీ అన్నయ్య వచ్చాడట, కనీసం వస్తున్నట్టు కూడా మీరు ఎవరికీ చెప్పలేదు అని పక్కింటావిడ కోడలు అడుగుతుంటే, మా వంశీ వచ్చాడా అని ఆశ్చర్యంగా అడుగుతారు మంగ. అవునండి, మా మామయ్య గారు అత్తయ్య గారికి చెప్తుంటే విన్నాను. నిజంగానే వంశీ వచ్చాడా అని ఆతృతగా అడుగుతూ తను కూర్చున్న చోటు ఎక్కడో దూరంగా కనిపిస్తాడు వంశీ. అతనేనా కాదా అన్న అనుమానంతో 1కి 10 సార్లు సరిచేసుకుంటూ పట్టి పట్టి చూస్తారావిడ. వదినగారు ఏమైంది అని పక్క నుంచి కమలాక్షి బామ్మ అడుగుతుంటే, నిజంగానే వంశీ వచ్చాడు వదిన అంటూ దూరంగా కూర్చున్న వంశీని చూస్తూ ఎమోషనల్ అవుతారావిడ. అతనే మీ అబ్బాయా అని ఇప్పటి వరకు తను చూడకపోవటంతో ఆశ్చర్యంగా అడుగుతుంది బామ్మ. అవును అన్నట్టు తలాడించి ఆనందంగా కాళ్ళు తడబడుతుంటే ఒక్కో అడుగు నెమ్మదిగా వేస్తూ వంశీ దగ్గరికి వెళ్ళారావిడ. శ్రీకాంత్ ఏదో అడుగుతుంటే అతని వైపు తల తిప్పిన వంశీ, రే మీ అమ్మగారు అని శ్రీకాంత్ అన్న మాటకి ఒక్కసారిగా తల తిప్పి ఆవిడ వైపు చూస్తాడు. తనకి నానమ్మ అవుతారో లేదో తెలియదు కానీ తన తండ్రికి మాత్రం అమ్మ. వాళ్ళ ఎమోషన్స్ చూడాలని తనంతా ఎగ్జైట్ అయ్యిందో ఆ క్షణం కళ్ళు లేనందుకు అంతే బాధ ఆమెలో. డాడీ మీ అమ్మ వచ్చారా అని ఎగ్జైట్ అవుతున్న రిషితో, అవునరా అని చెప్పి వాళ్ళ అమ్మని చూస్తూ లేచి నిలబడతాడు వంశీ. భావోద్వేగంతో కొడుకును చూస్తున్న ఆవిడ నోట్లోంచి ఒక్క మాట కూడా రాక కొడుకు గుండెల్లో మొహం దాచుకొని వెక్కి వెక్కి ఏడుస్తారు. అమ్మా ఏడవకమ్మా అని తన కళ్ళల్లో తిరుగుతున్న నీళ్లను అణచలేక ఆవిడ్ని సముదాయిస్తాడు వంశీ. చుట్టూ ఉన్న వాళ్ళందరూ వాళ్ళిద్దరిని చూస్తుంటే అక్కడ జరుగుతున్న సీన్కి వళ్ళు మండుతుంది వర్మగారికి. ఈ గొడవలో కొడుకు తమ ఇంటికి దూరంగా ఉన్నాడని ఇంకో నలుగురికి తెలిసిందంటే అదొక చర్చగా మారుతుందని కంగారుగా వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఎన్నేళ్లలో ఈ అమ్మని ఒక్కసారి కూడా చూడాలనిపించట్లేదారా అని బాధగా అడుగుతున్న తల్లికి సమాధానం చెప్పలేక మరింత కృంగిపోతాడు వంశీ. వాళ్ళని చూడలేకపోయినా వాళ్ళ మాటలు వింటున్న రిషిక కూడా ఎమోషనల్ అవుతుంటే ఆమె కళ్ళు తుడుస్తూ దగ్గరికి తీసుకుంటాడు శ్రీకాంత్. మంగ, ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం, ఒక పక్క శుభకార్యం జరుగుతోంది, నువ్వు ఇలా ఏడుస్తూ అందరి దృష్టిని ఆకర్షించకు అని ఆవిడ పక్కన నిలిచి గంభీరంగా అంటారు ధనుంజయ గారు. తండ్రిని చూసి తల్లికి దూరం జరుగుతాడు వంశీ. కాస్త దూరంలో ఏదో గొడవ జరుగుతోందని స్టేజ్ పైనుంచి అందరూ అటే చూస్తుండగా అన్నని చూసిన చెల్లెలిద్దరూ కూడా మొహమొహాలు చూసుకుంటారు. వాళ్ళిద్దరూ ఒక అడుగు ముందుకు వేసేలోపు తండ్రి చూపు వాళ్ళని ఆపేస్తుంది. వాళ్ళు ఎటు చూస్తున్నారో అర్థం కాక కౌశల్ కూడా అటే చూస్తాడు. ఈలోపే జై తన అమ్మమ్మని కంట్రోల్ చేసి తాతని శాంతింపజేస్తాడు. మధు కూడా తన అన్నయ్యని చూసి దగ్గరికి వెళ్ళబోతూ తండ్రిని చూసి ఆగిపోతాడు. ఈ గొడవల వల్ల ఎంగేజ్మెంట్ ఎక్కడ ఆగిపోతుందో అని ప్రియాంక టెన్షన్. శివ కూడా తన ఎగ్జైట్మెంట్ని ఆపుకుంటే తనేనా బావగారు అని అతన్ని అడుగుతాడు సంతోష్. అవును అని తన ఆత్రాన్ని అణుచుకొని చెప్పి ఎవరికి వారు త్వరగా ఎంగేజ్మెంట్ అయిపోతే బాగుండన్న దృష్టిలో కౌశల్ వైపు చూస్తారు. మామయ్య ఇక్కడ కాదు, మీరు ఇలా దూరంగా ఉంటే అందరికీ చాలా డౌట్స్ వస్తాయి, దయచేసి ఫ్రంట్ రోకి రండి అని జై పట్టేసరికి వెళ్దాం అని రిషిక చెప్పటంతో ఆమెను తీసుకొని శ్రీకాంత్ వంశీ ఫ్రంట్ రోకి వస్తారు. వంశీ పక్కన శ్రీకాంత్ని చూడగానే అందరిలో అసహనం. మరోవైపు రిషిని చూస్తే అనేక అనుమానాలు. ఇష్యూ పెద్దది చేయకూడదని జై చూపించిన సీట్లో ముగ్గురు సైలెంట్గా కూర్చుంటారు. వంశీ, తను నీ కూతురా అని ఒకరు అడిగేసరికి అవునంటాడు క్యాజువల్గా. మరి నీ భార్య అని మరొకరు అడిగితే లేదు అని వంశీ చెప్పిన సమాధానానికి అందరూ చనిపోయిందని ఫిక్స్ అయిపోతారు. శ్రీకాంత్, మరి నీ భార్య పిల్లలు ఎక్కడున్నారని మరొకరు శ్రీకాంత్ని అడిగితే అతనేం మాట్లాడడు. ఏమైంది శ్రీకాంత్, నువ్వు పెళ్లి చేసుకోలేదా అని చుట్టూ పుడుతున్న రకరకాల ప్రశ్నలు ఓవైపు తమనే చూస్తున్న తండ్రుల అసహనం మరోవైపు.
దాంతో నాకు కూడా కూతురే ఉందని చెప్పి వాళ్ళు రావటం కుదరలేదని అక్కడితో ఆ టాపిక్ కట్ చేస్తాడు శ్రీకాంత్. ఎందుకు డాడీ కవర్ చేయటం అని వాళ్ళ గురించిన నిజాన్ని దాచటం భరించలేక అడుగుతుంది రిషిక. ఇది పల్లెటూరు రిషి, ఇక్కడ ఇలాంటివి అంత ఈజీగా తీసుకోరు. తీసుకునేదైతే మేము ఈ ఊరికి దూరమయ్యే వాళ్ళమే కాదు, ఇంట్లో వాళ్ళే మమ్మల్ని చులకనగా చూస్తే ఇక బయట వాళ్ళు ఇంకెంత చులకనగా చూస్తారో నువ్వే ఆలోచించు. పైగా మా నాన్నగారి ఫేస్, అంకుల్ ఫేస్లో కోపం క్లియర్గా కనిపిస్తోందని వంశీ చెప్పేసరికి సైలెంట్ అవుతుంది రిషి. ఇంట్లో వాళ్ళే తమ బిడ్డలో లోపాలు వెతికితే ఇక బయట వాళ్ళ పరిస్థితి? మనం మన కోసం బ్రతుకుతున్నామా, సమాజం కోసం బ్రతుకుతున్నామా అని ఆమెలో తెలియని నిర్లిప్తత. వాళ్ళ ముగ్గురు ఫ్రంట్ రోకి వస్తున్న దగ్గర నుంచి వాళ్ళని చూస్తున్న కౌశల్కి తను చూస్తున్నది నిజమా కాదా అన్న సందేహం. ఆ సందేహంలోనే ఆమె అడుగులు ముందుకు పడుతుంటే అతనిలో ఆశ్చర్యం. కౌశల్ లేట్ అవుతోంది, త్వరగా రింగు పెట్టు అని శాంభవి అంటుంటే కష్టం మీద తన చూపుని రిషిక మీద నుంచి హైమ మీదకి మరలిస్తాడు. సిగ్గుపడుతున్న హైమను చూసి తనలో ఇంకాస్త అసహనం పెరుగుతుంటే మరోవైపు కళ్ళు రిషిక వైపే వెళ్తున్నాయి. అతడిదేం తొలి ప్రేమ కాదు, అలాగే ఇష్టం కూడా కాదు, కాబట్టి ఏ అలజడి లేదు. చనిపోయిందనుకున్న అమ్మాయి ఎలా బ్రతికిందో అర్థం కాని ప్రశ్న మాత్రమే అతనిలో ఆ క్షణం నిండుకుంది. కౌశల్ పేరు వినిపించగానే తలెత్తుతుంది రిషిక. 2 గంటల పరిచయమే అయినా అతని రూపం ఆమె మైండ్లో ప్రింట్ అయిపోయింది. తన కళ్ళ ముందు ఉన్నది తను చూసిన వ్యక్తి అవునో కాదో తెలియదు, కానీ పేరు మాత్రం అదే కావటంతో అతనేనా అని సందేహంగా అనుకుంటుంది. ఆమెకు కళ్ళు కనిపించవన్న విషయం తెలియని కౌశల్ ఆమె తననే కొత్తగా చూస్తున్నట్టు అనిపించేసరికి ఆమెకి తను గుర్తులేనేమో అనుకుని చూపు తిప్పేస్తాడు. బావా అని బిడియంగా హైమ పిలిచిన పిలుపుకు దీర్ఘమైన శ్వాసతో తన ఆలోచనలన్నీ బయటకు నెట్టేసి తన చేతిలో ఉన్న ఉంగరాన్ని ఆమె చూపుడు వేలికి పెట్టి వెంటనే తన చేతిని వెనక్కి తీసేసుకుంటాడు. రింగుతో పాటు ఓ ముద్దును కూడా ఎక్స్పెక్ట్ చేసిన హైమ కాస్త డిసప్పాయింట్ అయినప్పటికీ అవేమీ పైన కనిపించకుండా అతని వేలికి స్ఫూర్తి ఇచ్చిన రింగు పెట్టి సిగ్గుతో తలదించుకుంటుంది. తర్వాత సంయుక్త ఇచ్చిన పూలమాలను ఇద్దరు ఒకరికొకరు వేసుకోగా జంటల వారి ఒక్కొక్కరు వచ్చి వాళ్ళ మీద అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారు. ముందుగా ధనుంజయ్ గారు, మంగగారు వస్తే తర్వాత శివ, శాంభవి, సావిత్రి, సంతోష్, మధుకర్, ప్రియాంకలు వస్తారు. మౌనంగా వస్తున్న వాళ్ళందరినీ చూస్తూ ఉంటాడు వంశీ. ఆ తర్వాత జై, సంయుక్త కూడా నార్మల్గా విష్ చేస్తే ఆ తర్వాత స్ఫూర్తి ఆమె భర్త విజయ్తో కలిసి వస్తుంది. మొత్తం తన కుటుంబాన్ని చూసిన సంతృప్తి వంశీ కళ్ళల్లో కనిపిస్తే శ్రీకాంత్ మాత్రం ఇంకా తన వైపే కోపంగా చూస్తున్న తండ్రిని చూసి తల తిప్పుకుంటాడు. ఆ చూపుకి కారణం కూడా తనకి తెలుసు. తను ఇల్లు వదిలి వెళ్ళిన కొన్నాళ్లకే తన తల్లి చనిపోవటంతో తన మీద ఇంకాస్త పగ పెంచుకున్నాడు తండ్రి. తన మీద బెంగతో తన తల్లి చనిపోతే ఆవిడ చనిపోయిన విషయం కూడా తను రాజమండ్రి పెళ్లికి వెళ్ళేంత వరకు కూడా తనకు తెలియదు. ఆ క్షణం రిషి యాక్సిడెంట్, ఓవైపు తల్లి చనిపోయిందన్న వార్త, మరోవైపు శ్రీకాంత్ని చాలానే కృంగదీశాయి. తండ్రి కూడా అదే పెళ్లికి రావటంతో వెళ్ళి మాట్లాడాలని చూసినా తనని నిర్దాక్షిణ్యంగా అవమానించి తన మొహం చూడ్డానికి కూడా ఇష్టపడలేదు. ఆ వెనకే రిషికాకి జరిగిన యాక్సిడెంట్ తెలియటంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శ్రీకాంత్. రే ఇక వెళ్ళిపోదామా అని వంశీ అడిగిన ప్రశ్నకు భారంగా సరే అంటాడు శ్రీకాంత్.